సినిమా మీద ప్యాషన్ ఉండొచ్చు, బట్ సీను ఎట్లా డబ్బు దగ్గర బాగా గట్టి అంటే అంటే పిసినారి కాదు, జాగ్రత్త. జాగ్రత్త. కానీ నాకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? ఉన్నారు. పేర్లని అవసరం, ఉమ్. లాభాలు వచ్చి కూడా నాకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. సో మీ నేను గట్టి అయితే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి, వదిలేస్తాను నేను. ఎంత ఉంది అలా వదిలేసింది సుమారు? నేను ఒక సినిమాకి చెప్తాను మీకు, డబ్బుల విషయంలో ఎంత ఇదిగా ఉంటానంటే, దుబాయ్ సినిమా తర్వాత నేను రెడీ సినిమా కమిట్ అయ్యాను. రెడీకి ఒక రెమ్యునరేషన్ నేను రవికిషోర్ గారు అన్నారు రెమ్యునరేషన్ ఓకే సార్ అన్నాను. బయటకు వచ్చిన తర్వాత మా రైటర్స్ ఏమంటే మీకు ఏంటంటే అంత తక్కువ వేసుకున్నారంట అన్నారు. అంటే ఏంటది? అట్లాగా 3 సినిమాలు హిట్ అయిన తర్వాత, అంత పెద్ద హిట్లు అయిన తర్వాత నేను తర్వాత చేసిన సినిమా కింగ్, దానికి చాలా తక్కువ రెమ్యునరేషన్ చేశాను. అగైన్ మళ్ళీ మా వాళ్ళే ఏంటండి అంత తక్కువ చేయడం ఏంటండి, ఇలా ఉండేది నాకు. సో ఎప్పుడు కూడా మనం దేని వెనకాలైతే పరిగెట్టకుండా ఉంటామో, మనం జెన్యున్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటామో, ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు అనేది నేను నమ్ముతాను. సో ఫస్ట్ నేను వినాశని పొరపాటును కూడా కాదు, నేను ఇష్టం వచ్చినట్టు, అంటే ఇష్టం వచ్చినట్టు విచ్చలుడిగా కాదు, నేను అనుకున్న నచ్చినప్పుడు నా మనసుకు నచ్చినట్టు నేను ఎంజాయ్ వెళ్తాను, ట్రిప్స్ వెళ్తాను, తిరుగుతాను, అన్నీ చేస్తుంటాను నేను. అంటే మనం ఖర్చు పెట్టుకునేది లెక్కలోకి రాదు కదా. ఎవరైనా మన ఫ్రెండ్ సర్కిల్స్లోనో ఎవరన్నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను చెప్పలేను కదా అది ఎంతమందికి నేను ఏం చేస్తుంటానో. ఇప్పుడు మేము ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం సినిమాల గురించి. సినిమాల విషయంలో అలా బిహేవ్ చేశాను నేను, పర్సనల్గా ఎలా బిహేవ్ చేస్తాను అంటే బయట రకరకాల మాట్లాడడానికి అది ఎవరో నేనంటే ఇష్టం లేని మాట్లాడుతుండొచ్చు. మీరు అనలైజ్ చేయాలి ఎలా ఉంటున్నాడు డబ్బుల విషయంలో. నేను ఓపెన్గా అడుగుతున్నా అది మీకు అర్థమవుతుందా? మీకు నేను అబద్ధం చెప్పింది లేదు. మీకు సత్యనారాయణ క్లోజ్ ఫ్రెండ్, ఓకే, మన సర్కిల్ అంతా కామన్ సర్కిలే. నేను ఎలా బిహేవ్ చేశాను అంటే, నేను ఒకటి ఏంటంటే జాగ్రత్తగా ఉండటం అనేది పీనాస్థానం అని అనిపించుకోదు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. జాగ్రత్త, క్యాలిక్యులేషన్ ఉండాలండి. జాగ్రత్తగా ఉండటం అనేది తప్పేం కాదు, అది అంతే కదా. సో డైరెక్టర్గా మీరు అందుకున్న ఫస్ట్ సినిమాకి మీరు అందుకున్న పారితోషికం ఎంత? ఫస్ట్ సినిమాకి అంటే నేను నీకోసం కదా, నీకోసంకి అప్పట్లో చాలా చిన్న, ఐ థింక్ 1.5 lakh ఎంత తీసుకున్నాను సినిమాకి. ఓకే, 1.5 lakh. ఆ సినిమా బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్ సినిమా, 1.5 lakh. తర్వాత నేను ఆనందానికి తీసుకుంది కొంచెం బెటర్ అమౌంట్ తీసుకున్నాను. కెరియర్లో హైయెస్ట్ అది తీసుకున్నాం కదా. ఆ సినిమా ఎలా ఇస్తారు అంటే మార్కెట్ని బట్టే ఇస్తారు కాదన్ను. ఇవాళ డైరెక్టర్లు కోట్లు తీసుకుంటున్నారు, అంటే 50,000, 60,000, 100,000 అంతవరకు వెళ్తున్నారు. కానీ మీరు ఆగటి సినిమాకి తీసుకున్న పారితోషికం అప్పట్లో హైయెస్ట్ అనే అన్నారు. అదే నిజం ఎంతో తెలియదు కానీ 12 కోట్లు అప్పట్లోనే అనేది బాగా అనిపించింది. ఏంటి నెక్స్ట్ ఏంటి?